మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈరోజు నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర ఉన్నానని చెప్పాలండి. యాక్చువల్గా 24 అవర్స్ నుంచి నాన్ స్టాప్గా ఎంక్వైరీస్ వస్తున్నాయి. వరంగల్లో ఏదైతే సంఘటన జరిగిందో గోపాల్పూర్లో అమ్మాయి సూసైడ్ చేసుకుంది అనేది అయితే మనకు వార్త వచ్చింది. అమ్మాయి తరపున తల్లిది తండ్రిది వాయిస్ అయితే మీ ముందు ఉంచాం, అసలు ఏం జరిగింది అనేది అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, అసలు మేము రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా వీడియో చాలా నెంబర్ ఆఫ్ లక్షలలో కామెంట్స్ అయితే వచ్చాయి. అసలు అబ్బాయి తరపున ఒక్కసారి వినండి అని చెప్పి. అయితే మేము ఇందులో గమనించింది ఏంటంటే అండి, అమ్మాయి మైనర్ అయినప్పటికీ కూడా అబ్బాయిని పిలిపించింది తానే. అక్కడ జరిగిన సంఘటనలో ఉన్నప్పుడే ఆ అబ్బాయి మీద అటాక్ అవుతున్నప్పుడు ఈమె సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ అబ్బాయికి అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో తండ్రి గాయపరిచాడు గొంతు మీద అనేది అయితే వార్త వచ్చింది. అసలు ఇందులో నిజ నిజాలు ఏంటనేది తల్లి తండ్రి వాయిస్తో మీ ముందు వీడియో ఉంచడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఒక ఎత్తు అయితే, కింద కామెంట్స్లలో చూసుకుంటే లక్షల కామెంట్స్ అబ్బాయికి అసలు ఏం జరిగింది, అబ్బాయి వర్షన్ ఒక్కసారి వినిపించండి అన్నారు. అయితే అబ్బాయిని ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇప్పుడు మేము ఈ ప్రైవేట్ హాస్పిటల్కి చేరుకున్నాము. ఇక్కడ అబ్బాయి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. కానీ నిన్నటి నుంచి కూడా అసలు వీళ్ళు చాలా చాలా ఈ రూమర్స్ని అయితే ఎదుర్కొంటున్నాము అనేది అయితే వాళ్ళ నోట్తోనే మేము వినడం జరిగింది. మీకు ఒక్కసారి వినిపిద్దాం, అసలు ఇందులో నిజ నిజాలు ఏంటి అనేది అయితే తెలుసుకోవాలని చెప్పేసి ఇక్కడ దాకా రావడం జరిగింది. అబ్బాయి ప్రస్తుతం ఇక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. గొంతుకి గాయమైంది, డీప్గా కట్ అయింది అనేది అయితే తెలిసింది మాకు. ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళ వర్షన్ని కూడా విందాం. వాళ్ళ తల్లి ఉంది ఇక్కడ, అబ్బాయితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఆయన మాట్లాడే సిచ్యువేషన్లో ఉంటే గనక ఆయన నోటితోనే అసలు ఏం జరిగింది అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం మనం భరత్ తల్లి దగ్గర ఉన్నామండి. ఒక్కసారి వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే మేడం. అమ్మ, మేము ఆల్రెడీ పాప తరపున వాళ్ళ పేరెంట్స్ వాయిస్ని అయితే తీసుకున్నాము. అది ఒక వర్షన్ అయితే, మరి మీరు మీ అబ్బాయి గురించి ఏం చెప్తారు, ఈ సంఘటన గురించి ఏం చెప్తారు? మీరు గొంతు విప్పి మాట్లాడితే చాలామంది వెయిట్ చేస్తున్నారు అసలు నిజం తెలుసుకోవడానికి. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. మా బాబు ఫస్ట్ మాకు వీళ్ళు స్నాప్ ద్వారా పరిచయం అంట మేడం. మా బాబు ఫస్ట్ తను అమ్మాయి ఫస్ట్ ఇయర్, మా బాబు సెకండ్ ఇయర్ అండి. అప్పుడు ఎస్ఆర్ ఎడ్యూ సెంటర్లో మేడం మా బాబు కాలేజీ. తను స్నాప్ ద్వారా పరిచయం అయ్యి వాళ్ళ మమ్మీ వీళ్ళ ఇద్దరు మాట్లాడుకుంటుంటే అప్పుడు చూసి తను షీ టీమ్కి పిలిపించిందండి. మా బాబు మేము వెళ్ళక ముందే తను వాళ్ళ పాపకి కౌన్సిలింగ్ ఇచ్చారంట, మాకు తెలియదు. తర్వాత వాళ్ళు రమ్మని కాల్ చేసిళ్ళు సార్ వాళ్ళు. మా కాల్ వస్తే మేము వెళ్ళినాం, మా సారు నేను వెళ్ళిన తర్వాత బాబుని పిలిచిండ్రు. సార్ వాళ్ళు ఏంది నాన్న, ఏందిరా, నువ్వేం మాట్లాడినావు అని చెప్పేసి కొంచెం బెదిరించారు. బాబుని కూడా కొట్టారు. ఇక నుండి నువ్వు అట్లాంటి పనులు చేయకు, మాట్లాడకు అని అనేసి బాబుతోటి చెప్పారు. మాతోటి కూడా సైన్ తీసుకున్నారు ఇక్కడ షీ షీ టీంలో. అప్పుడు మీరేమైనా రాసిచ్చారా మీ చేయితోని? అంటే ఎప్పటికైనా కూడా ఆమెకేమన్నా అపాయం అయితే మాదే బాధ్యత అని మీరు రాశారా? సార్ వాళ్ళు మ్యాటర్ రాసిళ్ళు మేడం. మీరు చదవలేదా? మేము చదివినాం. అంటే ఇప్పుడు పాప ద్వారా ఏదైనా కూడా బాబు ద్వారా కానీ వాళ్ళకి ఒక లెటర్ రాశారు, మాకు ఒక లెటర్ రాశారు. ఇక నుంచి ఏది జరగకుండా మేము బాబుని మాట్లాడకుండా మేము వద్దని చెప్తామనేసి. అంటే మ్యాటర్ అంటే నేను మొత్తం కొంచెం కరెక్ట్గా నాకు అప్పుడది కాబట్టి కొంచెం గుర్తుకు లేదు మేడం. ఎవరెవరు వెళ్ళారన్న ఆ టైంలో? మా సారు, నేను, తను సార్ వాళ్ళు మేడం వాళ్ళు కూడా ఉండే ఆఫీస్లో మేడం. ఆ తర్వాత సంఘటనలు చెప్పండి. ఆ తర్వాత సంఘటనలు అంటే అప్పటి నుంచి తను బాబు మాట్లాడలే మేడం. మేము కూడా వద్దని చెప్పినాం. ఇక నుంచి నాన్న నువ్వు కాల్ చేసినా మాట్లాడకు, అమ్మాయి కాల్ చేస్తే కూడా వాళ్ళ పేరెంట్స్కి చెప్పు నువ్వు అని చెప్పి మా బాబుకు చెప్పినాం మేడం. మా బాబు కూడా అప్పటి నుంచి ఏం మాట్లాడలేదు. మళ్ళీ మేము ఇంటర్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ ఉంటే డిస్టర్బెన్స్ అవుతాయి అని చెప్పేసి మేము హైదరాబాద్లో జాయిన్ చేసాం బాబుని. మాకు బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేసినాం మేడం. మళ్ళీ మాకు ఇప్పుడు బాబు వచ్చే వరకు కూడా మాకు తెలియదు. నేను అంటే ఒక 2 డేస్ క్రితం బాబుకు వీడియో కాల్ చేసి మాట్లాడిన, ఎగ్జామ్స్ ఎట్లా రాసినావు నాన్న, తిన్నావా అనేసి నేను మాట్లాడినాక మమ్మీ అయిపోయినాయి ఎగ్జామ్స్ అని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ బాబు 10:30కి, మాకు తెలియదు 10:30 కూడా అనేసి. అంటే మాకు స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది మేడం 4:10కి ఫోన్ వచ్చి ఇట్లా భరత్ మీ బాబేనా అంటే అవును అంటే వాళ్ళు ఏమన్నారంటే స్టేషన్కి రండి మేడం, మీ బాబు ఇక్కడ సీరియస్గా ఉన్నాడు, గొంతు తెగింది బాబుకి అంటే. మా బాబు ఇక్కడ ఎందుకు ఉన్నాడు సార్, మా బాబు ఇక్కడ లేడు, హైదరాబాద్లో చదువుతున్నాడు కదా అంటే, లేదమ్మా ఒకసారి మా బాబుకు ఫోన్ ఇవ్వండి సార్ అని నేను అన్నాను. అంటే ఏం పేరు సార్, మా బాబు పేరు అని అన్నాక భరత్ కుమార్ అంటే ఫోన్ మా బాబుకి ఇచ్చారు. మమ్మీ నేనే ఇక్కడ హాస్పిటల్లో దగ్గర ఉన్నాను అన్నాక మేము వస్తున్నాం సార్ అని సార్ వాళ్ళకి కాల్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యలో మేము వచ్చేసరికి బాబు గొంతు తెగిందమ్మ, సీరియస్గా ఉన్నాడు అని చెప్పి మా సార్ నెంబర్ తీసుకొని సార్ కూడా కాల్ చేసిన తర్వాత మేమిద్దరం ఇక్కడికే డైరెక్ట్ హాస్పిటల్కి రండి మేడం అంటే ఇక్కడికి వచ్చినామండి. మీ బాబుతో మాట్లాడే ప్రయత్నం చేసినారా అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి? మేమా అండి,
ఇక నేను అప్పుడు ఆ సిచ్యువేషన్లో కొంచెం అడగలే మేడం, ఇది పాయింట్ మొత్తము బ్లడ్ ఉంది, జీన్ ప్యాంట్ షర్ట్ మొత్తం ఇట్లా లేకుండే బాబుకి మేము వచ్చేసరికి. ఆల్రెడీ ఇదంతా కాటన్ తోటి అనేసరికి అది బ్లడ్ మొత్తము తడిచిపోయింది మేడం. సార్ వాళ్ళు చూశారు, మేడం ఇట్లా చాలా ఇట్లా తెగింది బాబుకి అని చెప్పి డాక్టర్ వాళ్ళు అన్నారు. అంటే మీరు మీ బాబు గురించి తెలుసు కాబట్టి మీరు దగ్గరుండి ఇన్నేళ్ల నుంచి మీరు పెంచారు. మీరు కన్న బాబు అంటే ఒక వ్యక్తిని ఒక అమ్మాయిని చనిపోవాలి అని కోరుకుంటాడా? లేదంటే ఆయన సొంతంగా ఒకరు ఆత్మహత్యకు కోరుకుంటారని మీరు అనుకుంటున్నారా? అట్లాంటి పద్ధతి అయితే మా దాంట్లో లేదు మేడం. మీరు కావాలన్నా కూడా మా రిలేషన్స్‌లైనా కూడా మా తరపున కూడా మీరు కనుక్కోండి. మేము అట్లాంటి మా బాబు గాని, మేము గాని అట్లాంటి ఏ తప్పు చేసేటోళ్ళమైతే మేము కాదు మేడం అట్లా. కానీ అంటే అమ్మాయి వాళ్ళ ఆరోపణ విషయానికొస్తే అంటే దగ్గరుండి ఆయన చెప్పడం జరిగింది. ఆయన నోటితోనే ముందు వెళ్లి మీ పాపని చూసుకోండి అని అన్నాడు అంత ధైర్యంగా. ఆ విషయాలైతే మీరు బాబుని అడగండి మేడం. అక్కడ జరిగిన విషయాలైతే బాబు మాకు ఇంకా అంటే వానికి కొంచెం ఇంకా మాట్లాడడం రావట్లేదు. తను మాట్లాడతాడు చిన్నగానైనా కూడా. మీరు అడగండి అక్కడ విషయాలు ఎట్లా జరిగింది, నువ్వెందుకొచ్చినావు, దేనికొచ్చినావు అన్నది బాబుని మీ అడగండి. ఒపీనియన్ చెప్పండి మీరు ఫస్ట్. మా ఒపీనియన్ అని అంటే మేడం, నువ్వెందుకొచ్చినావు నాకు కాల్ చేయకుండా నువ్వు అనేసి నేను అన్నా. అసలు నీకెవరు ఫోన్ చేసిర్రు, నువ్వెందుకొచ్చినావు అక్కడికి అంటే, నాకు అమ్మాయి కాల్ చేసింది మమ్మీ, నువ్వు రాకపోతే నేను సూసైడ్ చేసుకుంటా, నాకు బ్రతకాలని అనిపిస్తలేదు అని చెప్పేసి అంట కాల్ చేసిందంట మేడం. మరి వాళ్ళ ఇంట్లో మ్యాటర్ మేడం నాకు తెలియదు. మరి అమ్మాయిని వాళ్ళు ఫోర్స్ చేసిల్లా మాకు తెలియదండి ఆ విషయం అయితే. బాబుతోనైతే తను అన్నదండి, నేను కోప్పడ్డా, నువ్వెందుకొచ్చినావు నాన్న, నువ్వు అక్కడి నుంచి రావాల్సిన అవసరం ఏమున్నది, మాకు ఒక్క విషయం అయినా చెప్పినా కూడా అంటే, నువ్వు మీ మమ్మీ వాళ్ళకి చెప్పకు, మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళు కూడా రానివ్వరు, నువ్వు ఎవ్వరికి చెప్పకుంటారా అని చెప్పి మా బాబుని అన్నారంట మేడం. అంటే ఆమె పిలిసిందని చెప్పేసి అక్కడి నుంచి వచ్చాడు అంటే అంటే మీకు బిఫోర్ ఏమైనా చెప్పినాడా? అంటే నేను తనని ప్రేమిస్తున్నాననో, లేదంటే తనంటే నాకు ఇష్టమనో, తన కోసం ఏదైనా చేస్తాను అనో, లేదంటే ఇట్లాంటి వ్యాఖ్యలు ఏమైనా వాడాడా? మేడం మనము ఇప్పుడు షీ టీమ్ దగ్గర మేము ఒపీనియన్ తీసుకున్న తర్వాత అమ్మాయి వీడు మాట్లాడకపోయేసరికి ఒక 2 మంత్స్‌కి ఆ అమ్మాయి అంట టాబ్లెట్స్ వేసుకున్నదంట మేడం. మత్తు టాబ్లెట్స్. అంటే సూసైడ్ చేసుకుందాం అన్న టాబ్లెట్స్ వేసుకుంటే తన ఫ్రెండ్స్ పిల్లలు బాబుకు చెప్పిళ్ళంట మేడం. అట్లా కూడా నువ్వు మళ్ళా అంటే ఇక మనం ఆ అమ్మాయి వాళ్ళతోటైతే మేమైతే చెప్పలేదు మేడం మేము. అయితే ఇంకొక విషయం అండి, వాళ్ళ తండ్రి చెప్పిన మాట ఏంటంటే అబ్బాయి ఫోన్లో షీ టీంలో ఉన్నప్పుడు మేమే దగ్గరుండి చూసినాము, చాలా మంది అమ్మాయిల న్యూడ్ ఫొటోస్ కూడా ఉన్నాయి అబ్బాయి దగ్గర దొరికినాయి, అబ్బాయి ప్రవర్తన అట్లాంటిది, అందుకనే మేము ఇంత భయపడ్డాం, 1 year నుంచి మాకు టార్చరే ఉంది అబ్బాయితోనే అన్నారు. ఈ విషయంలో తను అన్నారు మేడం. కానీ మా బాబు మాత్రము నేను అన్న వాళ్ళ డాడీ తోటే, మీరు ఆ మాటలు అయితే అనకండి సార్, మా బాబు అయితే అట్లాంటి వాడు కాదు, ఇంత అకౌంట్స్ ఉన్నాయి, ఎంత మందితోటి మాట్లాడుతాండో అమ్మ, అంత వేస్ట్ ఫెలో అని చెప్పేసి వాళ్ళ డాడీ తిట్టిండు మా బాబును. సార్ మీరు అట్లా అనకండి, మా బాబు అలాంటోడు కాదు, అకౌంట్స్ అని అంటే దాంట్లో అంటే నాకు తెలియదు మేడం ఫోను ఎక్కువ దాని గురించి. ఈ మాటనైతే నేను అన్నాను, నేను వాళ్ళ డాడీతో మాట్లాడినా మేడం అక్కడ షీ టీమ్ దగ్గర. వాళ్ళ ఫాదర్ ఏమంటున్నారమ్మా ఇప్పుడు ఈ సిచ్యువేషన్? మాకు మేడం ఇప్పుడు బాబు ఇట్లా అంటే మా బాబు పరిస్థితి కూడా బాలేదు. పాప చనిపోయిన దానికంటే నాకు కూడా చాలా బాధగా ఉంది మేడం. ఏ పేరెంట్స్ కూడా కానీ కొంచెం మందలిచ్చి వాళ్ళను కూర్చోబెట్టి అడిగినా కూడా అదొక కొలిక్కి వచ్చేది కావచ్చు, కానీ తను తొందరపాటు చేసుకొని అట్లా జరగడం కూడా చాలా బాధగా అనిపిస్తుంది మేడం. ఎవరి పాప అయినా కూడా అలాంటిదే మేడం. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అట్లా. డాక్టర్లు ఏమన్నారమ్మా మరి బాబు సిచ్యువేషన్? బాబు సిచ్యువేషన్ అయితే మేడం ఇప్పుడు తనైతే సార్ వాళ్ళు వచ్చిన రోజు అంటే ట్రీట్మెంట్ చేసిళ్ళు, కానీ రోజు రోజుకు డిప్రెషన్లో పోతున్నాడు బాబు. నిన్న సారు మాట్లాడి ఏమన్నారంటే టాబ్లెట్స్ ఇచ్చిండు, నిద్ర గోళీలు. ఈరోజు మొత్తం ఇట్లా బాడీ షేక్ అయింది పొద్దున. అట్లా అయ్యేసరికి మళ్ళీ ఇప్పుడు సిటీ స్కానింగ్కి పంపించినాం మేడం. తల బాగా నొస్తుంది అంటున్నారు, బాగా గుద్దిళ్ళంట ఇద్దరు కలిసి, వాళ్ళ తండ్రి వాళ్ళు, వాళ్ళ అమ్మ. ఇప్పుడు ఆ విషయాలన్నీ బాబు చెప్తాడు మేడం అక్కడిది. ఇక్కడ గొంతు దగ్గర ఎంతవరకు కట్టేయమన్నారు డీప్గా డాక్టర్? డీప్గా అని అంటే కొంచెం అంటే నరాలు అయితే కట్టు కాలేదని అన్నారు మేడం. నేను ఒకసారి బాబుతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. భరత్ ఎలా ఉంది ఇప్పుడు? కొంచెం చెప్పగలుగుతావా? నార్మల్గా ఉందా? ఓకే. నీకు అంటే గొంతు మీద గాయం ఏదైతే అయిందో వాళ్ళ తండ్రే చేశాడని నువ్వు అంటున్నావా? వాళ్ళ డాడీ కత్తితోని ఇంట్లో నుంచి కత్తి తీసుకొచ్చాడా? వ్యాన్ పోతుంటే నేను పరిగెత్తిన వ్యాన్ వెనక ఎవరైనా వస్తున్నా చూసిన నేను, వీళ్ళ డాడీ ఇంకా రిలేటివ్ ఎవరు వచ్చిళ్ళు. లిఫ్ట్ అడిగిన నేను, ఆపండి అంకుల్ నేను కూడా వస్తా అని చెప్పిన. అడిగినాక ఎక్కించుకున్నాడు, జేబులోకి వెళ్ళి నైఫ్ తీసి ఇక్కడికి వచ్చిండు. నేను హ్యాండ్ పట్టుకొని బైక్ పై దునికేసి వ్యాన్ వెనక పోయినా. ఇక్కడ రోడ్ సైడ్ అమ్మాయి ఉంది, అంబులెన్స్కి షిఫ్ట్ చేస్తున్నారు.
అక్కడ వేరే అంకుల్ వాళ్ళు ఆ అంకుల్ వాళ్ళతోని అడిగాను నేను కూడా వస్తా అంటే నన్ను కొట్టేసి పక్కకు పట్టుకుపోయారు సార్. పట్టుకు అంటే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని నువ్వే నీ నోటితో నువ్వే అన్నావంట వాళ్ళతోని, అమ్మాయిని చూసుకోపోండి అని. అంటే నీకు చెప్పిందా, లేదంటే నువ్వు గెస్ చేసావా, లేదంటే ఎట్లా? మేము ఇద్దరం ఇంట్లో ఉన్నప్పుడు హాల్లో సౌండ్ వచ్చింది, డోర్ సౌండ్, గేట్ సౌండ్ వచ్చింది. గేట్ సౌండ్ వస్తే చూడమన్నాను నన్ను. నేను చూసినాక వాళ్ళ రిలేటివ్ ఎవరో వచ్చిళ్ళు. ఈమె బయటికి పోయింది అప్పటికి. బయటికి పోయినాక 5 మినిట్స్కి లోపలికి వచ్చి డాడీ వస్తున్నాడు నువ్వు వెనక పో కిచెన్ రూమ్లోకి అని చెప్పింది. నేను కిచెన్ రూమ్లో దాచుకున్నాక వాళ్ళ డాడీ ఇంకా రిలేటివ్ హాల్లోకి వచ్చిళ్ళు. ఈమె కవరింగ్ చేయడానికి వాటర్ తీసుకురావాలా అది అని అన్నది. నా దగ్గరకు వచ్చి భయం అవుతుంది రాదు అన్నది. అన్నాక అప్పటికి వాళ్ళ డాడీ ఇంకా రిలేటివ్ గేట్ దగ్గర పోయిళ్ళు. వెనక తిరిగి నువ్వు వెళ్ళిపో వెనకకి వెళ్ళి గోడ దునికది అని చెప్పింది. నేను గోడ దునికేసిన. గోడ దునికి అటు పోతుంటే రిలేటివ్ అంకుల్ చూసిండు నన్ను. చూసి పట్టుకుందాం అనుకున్నాడు. ఎస్కేప్ అయినా అక్కడికి వెళ్ళి. వాళ్ళ డాడీ ముందుకెళ్ళి వచ్చి పట్టుకున్నాడు. కొట్టిళ్ళు బాగా. కొట్టినాక ఈ అమ్మాయి చూస్తుంది విండోలోకి వెళ్ళి. డోర్ అది మెస్ డోర్లోకి వెళ్ళి చూస్తుంది. అప్పుడు అమ్మాయి వీళ్ళ డాడీ కాల్ చేసిండు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు కొడుతున్నారు అంతగానం అని చెప్తే వీళ్ళ డాడీ ఏం మాట్లాడకుండా కట్ చేసిండు కాల్. అయితే ఎవరో కాల్ చేసిండు వీళ్ళ డాడీకి, డోర్ పెట్టుకున్నది అది అని, డోర్ తీస్తలేదు అది అని. వీళ్ళ డాడీ పోయినాక ఆ కట్టు ఉంటుంది అక్కడ కెనాల్, ఆ కట్ట మీదకి వెళ్ళి వాళ్ళ మమ్మ వచ్చింది. మమ్మ వచ్చి ఎందుకు వచ్చినావు మళ్ళీ అది అని అంటే, మీరు ఇట్లా టార్చర్ చేస్తుళ్ళు, నాకు కాల్ చేసి ఇట్లా నువ్వు రావాలి నేనంతా చెప్తా ఇంట్లో బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నది అది అని చెప్పింది. నువ్వు రాకపోతే అంటే ఆ అమ్మాయి నీతో చెప్పింది. కాల్లో చెప్పింది. చెప్పినాక వాళ్ళ మమ్మీ రిటర్న్ పోయింది ఎవరో కాల్ చేసిళ్ళని. నేను మళ్ళీ అదే ఆ ప్లేస్లో ఉండే అంకుల్తోని, ఇంకో అంకుల్ వాళ్ళ రిలేటివ్ అంకుల్ కూడా పోయిండు ఇంట్లోకి నన్ను అక్కడ ఉంచేసి. నేను నడుచుకుంటూ పోతున్నా వాళ్ళ ఇంటి సైడు. పోతుంటే సౌండ్స్ వస్తున్నాయి ఇంట్లోకి వెళ్ళి బాగా. ఇక ఉరికేసిన. నేను ఉరుకుతుంటేనే ముందుకెళ్ళి వ్యాన్ పోతుంది అప్పటికి. అంటే అమ్మాయి నీతో ఉన్నంతసేపు ఏమైనా షేర్ చేసిందా, ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందనో, లేదంటే నేను ఇట్లా సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నానో, అది ఏమైనా షేర్ చేసిందా నీతో? చేసింది. చెప్పుమా. అంటే ఇప్పుడున్న వార్తల్ని బట్టి ఒక సైడ్ వెళ్ళిపోతుంది ఈ వార్త అన్నది. అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకు ఫ్యూచర్ ఉంది. నువ్వు ఏదైతే చూసావో, నువ్వు ఏదైతే నిజంగా అనుభవించావో అది చెప్తేనే నీ ఫ్యూచర్కి మంచిది. నేను అది ఒకటే కోరుకుంటున్నా. నీకు ఎంతవరకు వీలైతే అంతవరకు చెప్పు. వాళ్ళ మమ్మీ వేరే అంకుల్తోని అట్లా ఫొటోస్ ఇంకా చాటింగ్ అంతా చూసి వాళ్ళ డాడీకి చెప్పింది అంతా. వాళ్ళ డాడీ ఊకోలేదు. నైట్ వాళ్ళకి కాల్ చేసి పిలిపించిండు అంతా. అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అవుతున్నాయి ఇంట్లో. అంటే వాళ్ళ మమ్మీకి వేరే వాళ్ళది చూసినాడు వాళ్ళ డాడీ, అంతేనా? గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. తిను అంటే మెంటల్గా డిప్రెస్ అయ్యి నీతో షేర్ చేసుకోవాలనుకొని రమ్మందా? అప్పటికి వాళ్ళ డాడీకి స్ట్రోక్ వచ్చి హైదరాబాద్లో అడ్మిట్ అయ్యాడు. తర్వాత అప్పటికెళ్ళి గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. స్టడీ విషయంలో కూడా అంత టార్చర్ చేస్తున్నారు అంట. సో నీకు ఎక్కువ క్లోజ్ అంత బాండ్ ఉందా మీ ఇద్దరి మధ్యలో? అంటే మీరు నిజంగా లవ్ చేసుకున్నారా? నిజంగా లవ్ చేసుకున్నాం. అయితే షీ టీమ్కి వెళ్ళినప్పుడు మరి మీరు ఓపెన్ అవ్వలేకపోయినరా? మ్యామ్ మీరు షీ టీమ్కి వెళ్ళి ఏదైతే మీ ఇద్దరి మధ్యలో కౌన్సిలింగ్ జరిగిందో అప్పుడు మీరు ఓపెన్గా చెప్పలేదా ఇలా ట్రూగా లవ్ చేసుకుంటున్నామని? చెప్పినాం మ్యామ్. మరి నువ్వు ఇంత దూరం వచ్చావు కదా హైదరాబాద్ నుంచి, వచ్చినప్పుడు ఏమాత్రం నీకు అనుమానం రాలేదా? అంటే ఏం జరుగుతుంది మరి, ఇప్పుడు అమ్మ వాళ్ళకి చెప్పలేదు, మరి అనవసరంగా నేను వస్తున్నాను నీకు అనిపించలేదా? టార్చర్ చేస్తున్నారు మ్యామ్. అది రమ్మంది బాగా ఏడ్చింది ఘోరంగా. నా వల్ల అయితే లేదు ట్యాబ్లెట్. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎవరో నాకు ర్యాండమ్ పర్సన్ ఇన్స్టాలో మెసేజ్ చేసిళ్ళు, ఇట్లా ట్యాబ్లెట్స్ వేసుకుంది నీతో మాట్లాడాలంట అది అని అన్నది. షీటింగ్ పోయినాక ఒక 2 months అవుతుంది మాట్లాడాక. అప్పుడు ఎవరో ర్యాండమ్ పర్సన్ చేసిళ్ళు మెసేజ్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకుంది ఇట్లా నువ్వు మాట్లాడతలేవు అది అని మాట్లాడింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ఆమె ఉరేసుకున్న సందర్భము ఏదైతే ఉందో కిటికీల నుంచి నేను చూసింది అన్నావు కదా, మెస్ డోర్ అదే ఏదైతే వాళ్ళు కొట్టేటప్పుడు నిన్ను చూసింది కదా తను, అంటే దాన్ని ఆపడానికి చేసిందంటావా, లేదంటే తను అప్పటికే కోల్పోయిందిగా నిస్సహాయ స్థితిలో చేసిందంటావా?
అర్థం కాలేదు. నిన్ను నీ నీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కొట్టడానికి వచ్చారో ఆ కొట్టే సిచ్యువేషన్ని మార్చడానికి ఆమె వాళ్ళని డైవర్ట్ చేయడానికి అట్లా ఊరేసుకుందంటావా? లేదంటే నీ ఆలోచనలో ఎట్లుంది? ఆమె ఆల్రెడీ డిప్రెషన్ అయి ఉంది. నిన్ను కలవగానే నేను చనిపోతాను అన్న సిచ్యువేషన్‌లో ఉందా? అంత స్ట్రెస్, ఇంట్లో స్ట్రెస్, అంత టార్చర్ చేసుడు, నన్ను కొట్టుడు అంతా అంతా. అయితే వాళ్ళ తండ్రితో నిన్న మాట్లాడాను నేను. వాళ్ళ తండ్రి ఏమన్నాడంటే, "అసలు నేను ముట్టుకోలేదు ఆ అబ్బాయిని. అసలు కత్తి అసలు నా దగ్గర లేదు. నేనింక." సీసీటీవీ ఫుటేజ్ ఉంది. అదే. ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్‌లో ఏదైతే న్యాయం అనుకుంటారో ఆళ్ళు ఖచ్చితంగా శిక్ష పడతది గదా! న్యాయానికైతే. నువ్వు కరెక్ట్‌గా ఉన్నావా? అంటే స్ట్రాంగ్‌గా ఉన్నావా? నీ తరపున ఏంది లేదు అని. ఒక లవ్ చేయడం తప్ప నీ దగ్గర ఏ తప్పు లేదు అనేది నువ్వు ఒప్పుకుంటావా? అంటే చెప్పకుండా రావడం ఒక తప్పే. ఇంటికి రావడం చెప్పకుండా రావడము, అమ్మాయి ఉన్నప్పుడు అట్లా వెళ్ళడం ఒక తప్పే. అది కాకుండా నువ్వేమైనా తప్పు చేశావా అని నువ్వు అనుకుంటున్నావా? లేదు మ్యామ్. ఇదే మాట మీద స్టాండ్ అయి ఉంటావా? హ్మ్. అంటే ఇప్పుడు అమ్మాయి లేదు. అమ్మాయి గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. బట్ ఏంటంటే నీ ఫ్యూచర్ ఇక్కడ మీ తల్లిదండ్రులున్నారు నీకు. ఇన్నేళ్ళు వాళ్ళు పెంచి పెద్ద చేశారు. దయచేసి నువ్వు కూడా అది అర్థం చేసుకో. అమ్మాయి గురించి అనేది పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేసే ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో చాలా చాలా బ్యాడ్ సిచ్యువేషన్. ఇప్పుడు నువ్వు వేసే ప్రతి స్టెప్పు చాలా చాలా రైట్ స్టెప్ వేయాలి. వాళ్ళ కోసం మాత్రమే వేయాలి నువ్వు. అంత స్ట్రాంగ్‌గా రెడీ అవ్వాలి నువ్వు. ఓకేనా? బీ స్ట్రాంగ్ అండ్ ఏదైతే నువ్వు తప్పు అనుకుంటున్నావో ఈ సంఘటనలో నా వైపున చూపిస్తున్నారు వేలని నువ్వు అంటున్నావు దాని మీద స్ట్రాంగ్గా ఉండి దాని గురించి పోరాడు. ఓకేనా? బీ స్ట్రాంగ్ మా. కొంచెం తొందరగా సెట్ అవ్వు. మేము డాక్టర్స్తో కూడా మాట్లాడతాం మీ సిచ్యువేషన్ ఏంటనేది. కొంచెం బీ పాజిటివ్గా ఉండు. రైట్. లోపలికైతే వెళ్ళామండి. వాళ్ళ తల్లితో మాట్లాడడం జరిగింది. అబ్బాయి భరత్ వాళ్ళ తల్లితో మాట్లాడడం జరిగింది. అలాగే అబ్బాయితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేశాను. వాళ్ళ మాటల్లో మీరే విన్నారు కదా అసలు జరిగిన సంఘటన గురించి. అసలు చాలా చాలా ట్విస్టులు ఉన్నాయని చెప్పాలి దీంట్లో. ఆ అమ్మాయి తరపున వాళ్ళు చెప్పింది ఒక ఎత్తు అయితే వీళ్ళు మాట్లాడింది వేరే ఎత్తు. ఆ అమ్మాయి వాళ్ళ తండ్రే స్వతహాగా కత్తి తీసి ఘాటు చేశాడు ఇక్కడ నాకు. ఆ అమ్మాయి వ్యాన్ సౌండ్ విని ఇంట్లో సౌండ్లు విని నేను వెళ్ళాను. ఆ అమ్మాయి అప్పటికే ఆత్మహత్య చేసుకుంది. ఆ ఆత్మహత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ అమ్మాయి పిలిస్తేనే నేను ఇక్కడ దాకా వచ్చాను అనేదైతే అబ్బాయి మాటల్లో చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక విషయాన్ని కూడా కీలక విషయాన్ని మనకు వెల్లడించారు. ఇప్పటి వరకు ఎవరికి కూడా చెప్పలేదు ఆ అబ్బాయి. అయితే వాళ్ళు చాలా రోజుల నుంచి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నామని చెప్పారు. ఆ అబ్బాయికి ఇది ట్రూ లవ్ అని చెప్పేసి ఆ అబ్బాయి అంటున్నాడు. అందుకనే హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చాను ఆ అమ్మాయిని చూడడానికి. ఆ అమ్మాయి చాలా రోజుల నుంచి డిప్రెషన్లో ఉంది. ఇంట్లో జరిగే కొన్ని సంఘటనల వల్ల ఆ అమ్మాయి కొంచెం మైండ్ బాగాలేదని చెప్పి ఈ అబ్బాయిని రమ్మందంట. ఇదివరకు ఒకసారి కూడా ఈ అబ్బాయి కోసము పిల్స్ మింగిందని వీళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఇతనికి తెలియజేసిందంట. అలాగే మళ్ళీ రిపీట్ అవుతుందేమో అనే భయంతో హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చాడు అబ్బాయి. హైదరాబాద్లో బీటెక్ చదువుతున్నాడు అబ్బాయి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తన ఫేస్ చేస్తున్న ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో తనకి షేర్ చేసుకోవడం జరిగిందంట. ఆ సందర్భంలోనే ఇంట్లో ఉన్న పేరెంట్స్ రావడం కానీ వాళ్ళ రిలేటివ్ మామ రావడం కానీ జరిగింది. ఆ సందర్భంలో ఇతను వెనుక నుంచి పారిపోయే క్రమంలో వాళ్ళు ఇతన్ని పట్టుకున్నారంట. అసలు పట్టుకున్నప్పుడు కూడా లోపల నుంచి సౌండ్స్ వినిపించడంతో ఈ అబ్బాయి అన్నాడంట వెళ్ళి చూడండి అమ్మాయి ఎలా ఉందో అని చెప్పేసి ఈయన నోటితో అన్నాడంట. అప్పటికే తను సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే అమ్మాయి వాళ్ళ తండ్రి గొంతు కట్ చేశాడు ఇక్కడ డీప్గా అనేదైతే అబ్బాయి చెప్పడం జరిగింది. నేను పదే పదే అబ్బాయిని అడిగానండి మీదేమైనా ఇంతకు మించి వేరే ఏమైనా తప్పు ఉందా? నువ్వేమైనా అడ్వాన్స్ అయ్యావా? లేదంటే తనని ఏమైనా గాయపరచడానికో లేదంటే చంపడానికో ప్రయత్నించావా? ఒకవేళ అది గనక నిజమైతే న్యాయం ఎటువైపు ఉంటే అదే జరుగుతుంది. ఒకవేళ అన్యాయం అయితే మాత్రం మేము ఊరుకోము అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ తల్లి కూడా అదే మాట్లాడింది. అసలు అబ్బాయి అలాంటి వాడు కాదని. అలాగే ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు వాళ్ళ తండ్రి తెలపడం జరిగింది. ఆ అబ్బాయి ఫోన్లో అనేక రకమైన వీడియోలు అవి ఇవి ఉన్నాయని చెప్పేసి. వీళ్ళు చెప్పడం ఏంటంటే ఈ అబ్బాయి ఫోన్ని వాళ్ళే తీసేసుకున్నారు. ఇప్పటివరకు పోలీసులకు కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు. అక్కడ చాలా సాక్ష్యాలు ఉన్నాయి దాంట్లో. కానీ ఆ అబ్బాయి దగ్గర నుంచి ఫోన్ తీసేసుకున్నారు. అది పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. అది కనుక బయటికి వస్తే చాలా నిజాలు బయటపడతాయి అనేది వీళ్ళ ఒపీనియన్. మరి ఏదైతే ఇలాంటి ట్విస్టులు ఉన్న ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ అయితే ప్రాపర్గా జరగాలి. ఇంకా మనం సిఐ సార్తో కూడా మాట్లాడతాము. ఈ ఇన్వెస్టిగేషన్ తర్వాత ప్రాపర్గా ఏది అన్యాయం ఏది న్యాయం ఎవరిది తప్పు అనేది అయితే తేలాల్సి ఉంది. ఇప్పటివరకైతే ఇరు వర్గాలకు సంబంధించిన విజువల్స్ని అయితే మేము ముందుకు ఉంచాము. అలాగే ఇందులో ఇంకొక విషయం అండి, వాళ్ళు ఆల్రెడీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నట్టుగా ఏదైతే ప్రూఫ్స్ ఉంటాయో వాటిని కూడా మీకు సబ్మిట్ చేస్తాం. ఇక నిర్ణయం మీది.
దయచేసి ఒక్క మాట అయితే చెప్తున్నానండి, జరిగిన సందర్భంలో ఏదైతే జరిగిందో వాళ్ళు అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఏ విషయమైనా. మేము కేవలం పాత్రధారులం మాత్రమే ఇక్కడ ఉండి వాళ్ళ నోటితో ఏదైతే జరుగుతుందో దాన్ని మాత్రమే మేము ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. నిన్న అలాగే చేశాము, అమ్మాయి తరపున వాళ్ళది, అలాగే ఇప్పుడు అబ్బాయి వాళ్ళ తరపున వాళ్ళది చేశాం. అయితే ఏదైతే మీరు కామెంట్స్ పెడుతున్నారో వీళ్ళ మాటల్లో ఏదైతే చెప్పారో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి దయచేసి. అలాగే కొంచెం వెయిట్ చేయండి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని, పూర్తి వీడియోస్ని మీకు ఖచ్చితంగా ఎండ్ వరకు ఎవరికైతే శిక్ష పడాలో అప్పటి వరకు కూడా మేము అందిస్తూనే ఉంటాము. దయచేసి దాన్ని చూసి మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.